ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఓం సాయిరామ్. మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. మీ అందరిపైన షిరిడి సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, మీరు ఎప్పుడూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. మీకు ఎటువంటి సమస్యలు కష్టాలు ఉన్నా సరే ఒక్కసారి గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం, కోయ గురూజీ లక్ష్మణ్ రాజు గారు. ఫోన్ నెంబర్ వచ్చేసి 8074148455. మీ సమస్య ఏదైనా సరే, భార్యాభర్తల మధ్య సమస్యలు, ప్రేమ సమస్యలు, కుటుంబ సమస్యలు, వ్యాపారంలో నష్టం రావటం, మనశ్శాంతి లేకపోవటం, కోర్టు సమస్యలు, నరదృష్టి, వాస్తు, ఇంటి సమస్యలు, మీ పర్సనల్ సమస్యలు ఏవైనా సరే గురువుగారు 24 గంటల్లో పరిష్కారం చూపిస్తారండి. ఒక్కసారి నమ్మకంతో గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. ఇంక ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో మన బాబాగారి సందేశం అండి. మన బాబాగారు ఏమంటున్నారంటే, తల్లి నీ ముందుకు 3 వస్తువులు తీసుకువచ్చానమ్మా. పసుపు, కుంకుమ, విభూది. ఈ మూడింట్లో ఒకటి తాకు తల్లి, నువ్వు ఎదురు చూసే శుభవార్త వింటావు అని అయితే మన బాబాగారు మనందరి కోసం మంచి సందేశం తీసుకువచ్చారండి. మరి మన బాబాగారు ఇలా ఎందుకు చెబుతున్నారో ఆయన మాటలని తెలుసుకుందాము. మీరైతే తమ్ముళ్ళు చూశారు కదా ఫ్రెండ్స్. పసుపు, కుంకుమ, విభూది ఈ మూడింటిలో ఒకటైతే బాబాగారిని స్మరిస్తూ ఒకటి అనుకోండి. ముందుగా అయితే కుంకుమ తాకిన వారి గురించి అయితే మన బాబాగారు ఇలా చెబుతున్నారండి. తల్లి, ఈ గురువారం రోజున నీకు నా దర్శనం ఇవ్వబోతున్నానమ్మా. వెంటనే నీ సమస్యలన్నీ కూడా మాయమైపోతాయి. ఎంతో కాలంగా ఏదిస్తున్న నీ సమస్యలు అన్నీ తొలగిపోయి అనుకూలమైన రోజులు ప్రవేశిస్తాయి. ఆ తరువాత నిత్య సంతోషంగా నీ రోజులు అనేవి గడుస్తాయి. ధన సమృద్ధి కూడా కలుగుతుందమ్మా. ఇప్పటి వరకు ఏ పనులు చేసినా సరే కలిసి రాక ఇబ్బంది పడుతున్న నీకు కనపడటమే ఆలస్యం. ఆ పని నీకు క్షణాల్లో పూర్తవుతుంది. దాని ద్వారా అధికమైన ఆదాయం అయితే నువ్వు పొందుతావు తల్లి. ప్రతి క్షణము కూడా నువ్వు జీవితంలో పోరాటం చేశావమ్మా. ఈ పోరాటంలో గెలిచావు. ఇక నీ జీవితం అంతా గెలుపు తప్ప మరేమీ ఉండదు. ఎందుకంటే ఈనాటి వరకు మీరు జీవించిన జీవితం నరకప్రాయమైన జీవితం. మీ దగ్గర 1 రూపాయి ఉంది, కానీ అవసరాలు మాత్రం 100 రూపాయలకు సరిపడే ఉంటుంది. మరి నీ దగ్గర ఉన్న రూపాయితోటి నీ జీవితాన్ని ఎలా నెట్టుకువచ్చావు? ఒక్కసారి ఆలోచించుకమ్మా. నేను నీకు సహాయం చేయలేదు అని అపోహపడుతున్నావు కదా. భగవంతుడు నీకు తోడుగా ఉన్నాడు కాబట్టే కదా నీ దగ్గర ధనం లేకపోయినా కుటుంబాన్ని పోషించుకుంటూ వచ్చావు. నీకు నేను సందేశం ఇస్తున్నాను. ఈ సందేశం నువ్వు వినగలుగుతున్నావు అంటే నీకు మంచి రోజులు వస్తున్నాయన్నమాట. నన్ను నమ్ముకున్న వారికి నేను ఎప్పుడూ మేలు చేస్తానమ్మా. నువ్వు ఎప్పుడూ కూడా నన్ను మర్చిపోవద్దు. నా బాబా నాతో లేరు అని ఎప్పుడూ అపోహపడవద్దు. ఎంత పేదరికంలో ఉన్నా తిండికి బట్టకి లోటు లేదు కదా. నేను మిమ్మల్ని మంచి స్థాయికి తీసుకువస్తాను. నేను ఎంతవరకు మీకు మంచి చేయగలను అంతవరకు చేస్తానమ్మా. ఒక స్థితికి వచ్చిన తర్వాత వారికి ఎనలేని సంతోషాన్ని, ఆనందమైన జీవితాన్ని ఇచ్చిన తరువాత వారితో ఎంతో కొంత మంచి సహాయం చేయిస్తానమ్మా. ఇప్పుడు నీతో కూడా అంతే. నీకు అవసరమైన దానికంటే ఎక్కువ సంపద ఇస్తాను. నీతో కూడా ఇతరులకి సహాయం చేయిస్తాను. అలా చేయటానికి నువ్వు సిద్ధంగా ఉన్నావమ్మా. నువ్వు నీ కుటుంబానికి కానీ నీకు కానీ ఎటువంటి లోటు చేయకుండానే ఎదుటివారికి ఎంత సహాయం చేయాలి అని ఉందో అంత సహాయం చేయి తల్లి. నేను చెప్పాను అని కానీ, లేకపోతే చెయ్యకపోతే ఏదైనా కీడు జరుగుతుంది అని కానీ అపోహ అయితే పెట్టుకోవద్దమ్మా. భగవంతుడు ఎప్పుడూ కూడా తన బిడ్డలకి మంచే చేస్తాడు. వారు మంచివారైనా చెడ్డవారైనా సరే, మంచివారైతే ఎప్పుడూ కూడా ప్రశాంతమైన జీవితం కలిగేలా చేస్తాను. వారు భగవంతుడు నా యందు ఉన్నారు, నాకు సహాయం చేస్తున్నారు అనే ఆలోచనతోటి జీవిస్తున్నారు. చెడు మార్గాలలో వెళ్ళేవారికి బుద్ధి చెప్పడం కూడా నా బాధ్యతే కదా. అలా బుద్ధి చెప్పే సమయంలో వారికి రకరకాల అడ్డంకులైతే వస్తాయి. ఇప్పుడు కూడా మీ జీవితం ప్రశాంతంగా ఉండేలా చేసే ప్రయత్నమే చేస్తున్నానమ్మా. ఇవేమీ మీరు గుర్తించకుండా భగవంతుడు మాకు ఏమీ చేయడు, మాకు అన్నీ లోటే, మంచి వాళ్ళకే భగవంతుడు కష్టాలు పెడతాడు, చెడ్డవాళ్ళకి మంచి జరుగుతుంది అనైతే అపోహపడుతూ ఉంటారు. అలాగే నిందలు వేస్తూ పాపకర్మలు ఇంకా పెంచుకుంటారు. ఎవరికి ఏది ఇవ్వాలో నిర్ణయించాలి కదా. కనుక ఎవరైనా మంచి మాటలు చెబుతూ ఉంటే భగవంతుడే వచ్చి మంచి మాటలు చెబుతున్నాడు అని స్వీకరించండి. మీరు చేస్తున్న పనులు ఎలాంటివో గమనించి ప్రశాంతమైన జీవితాన్ని గడపండమ్మా. నీకు నేను కనిపిస్తున్నప్పుడు నీ మనసు చాలా తేలికై సమస్తము అన్నీ నీ ఆధీనంలో ఉన్నట్లు, ఎంత ఆనందంగా ఉన్నట్లు భావన కలుగుతుంది.
ఇకపై జీవితమంతా కూడా అదే ఆనందంగా ఉన్నట్లు గడుపుతావు. నేను చెప్పిన విధంగా నువ్వు ఒడ్డుకి చేరిన తరువాత మరికొంతమంది లేని వారికి సహాయం చెయ్యమ్మా. ఆ పుణ్యం నీ ఖాతాలో చేరుతుంది. నీకు అవసరమైన సమయంలో ఎంతో చక్కగా నీకు ఉపయోగపడుతుంది. నేను చెప్పినది అంతా గుర్తుపెట్టుకుని అంతా సంతోషంగా ఉండు తల్లి. నీకు నీ కుటుంబానికి ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు కలగాలని నేను దీవిస్తున్నానమ్మా అని అయితే మన బాబాగారు కుంకుమ తాకిన వారి గురించి ఇలా చెబుతున్నారండి. ఇప్పుడు పసుపు తాకిన నా బిడ్డ, ఎందుకమ్మా అంత నిరాశ చెందుతున్నావు? నిరాశ అనేది వద్దు. కష్టసుఖాలు అనేవి మానవ జీవితంలో సహజమే. అయితే ఒక్కొక్కరికి వచ్చిన కష్టం వెంటనే విముక్తి లభిస్తుంది. మరికొంతమందికి కొంచెం సమయం పడుతుంది. కష్టం అనుభవిస్తున్నాము అంటే ఒక కారణం ఉంటుంది. ఆ కారణం పూర్తవగానే మీకు అంతా మంచే జరుగుతుంది. అంత మాత్రం చేత ఆవేదన చెంది పరిస్థితిని విషమంగా మార్చుకోవద్దు. నువ్వు అనేది నిజం. నువ్వు ఎంతగా ప్రయత్నం చేసినా నీ జీవితంలో ఎదుగుదల అనేది కనిపించటం లేదు. నువ్వు ఏ పని మొదలుపెట్టినా అందులో ఏమాత్రం ప్రయోజనం లేకుండా ఉంటుంది కదా తల్లి. కాకపోతే సమయం రాకుండా ఎటువంటి పరిస్థితినైనా చక్కబెట్టడం కుదరదు కదా తల్లి. పరిస్థితులు మనకు వ్యతిరేకంగా ఉంటే ప్రశాంతత కరువై మానసిక వేదన అనేది మనకు కలుగుతుంది. అప్పుడు భగవంతుణ్ణి ఈ పరిస్థితులు చక్కబడాలి అని కోరుకోవటం మన పని తల్లి. రెట్టింపు ఉత్సాహంతో చేసుకోవాలి తప్ప వ్యతిరేకమైన ఆలోచనలు ఏమీ చేయకూడదు. అస్సలు నిరాశ చెందకూడదు. నిరాశ అనేది మనల్ని కిందకి లాగేలా చేస్తుంది. కాబట్టి నిరాశ అనేది మన దగ్గరికి చేరనివ్వకూడదు. జీవితంలో ఆశ అనేది చాలా ముఖ్యం. ఆశ అనేది ఉంటే జీవితంలో మనం ఏదైనా సాధించగలుగుతాము. నువ్వు అనుకున్న ఆశయాలన్నీ సాధించగలుగుతావు. కనుక తల్లి, నిరాశ అనేది అస్సలు చెందవద్దు. ఏదైనా నీకు అనుకూలంగా మారుతుంది అనే ఆలోచనతోనే ఉండు. నీకు అంతా మంచే జరగాలని ఆశిస్తున్నానమ్మా. అలాగే నా ఆశీస్సులు కూడా మీకు అందిస్తున్నాను. ఇప్పటి నుంచి మీకు అంతా మంచే జరుగుతుంది. మీకు బాబా తోడుగా ఉన్నారు అని మర్చిపోకండి. మీరు నాపై నిందలు వేయకండి. బాబా నాకు ఏమీ చేయటం లేదు, బాబా నన్ను మర్చిపోయారు అని నువ్వు ఏమీ అనుకోవద్దమ్మా. బాబా ఎప్పుడూ కూడా తన బిడ్డల్ని మర్చిపోడు తల్లి. ఎల్లవేళలా కాపాడుకుంటూ ఉంటాడు. ఈ సత్యాన్ని నువ్వు గ్రహించుకుని ఆనందంగా సంతోషంగా ఉండు. ఇప్పుడైతే విభూతి తాకిన వారి గురించి అయితే ఇలా చెబుతున్నారండి. తల్లి, ఇంట్లో ప్రశాంతత రావటానికి, ఆదాయం పెరగటానికి ఏదైనా మార్గం ఉంటే బాగుండు అని ఎప్పటినుంచో అనుకుంటున్నావు కదా. అలాగే ఎన్నోసార్లు అడిగావు కదమ్మా, బాబా మా జీవితంలో మార్పును తీసుకువచ్చి ప్రశాంతమైన జీవితాన్ని అందివ్వండి అని. ఆ సమయం నీకు ఇప్పుడు వచ్చింది తల్లి. అందుకోసం నువ్వు ఏమి చెయ్యాలో ఇప్పుడు చెబుతాను. మరి నేను చెప్పిన విధంగా చేసుకుని నీ కుటుంబానికి ప్రశాంతత చేకూరుస్తావు కదా. అందుకోసం నువ్వు ఏం చేయాలో తెలుసుకో తల్లి. నీకు వచ్చిన సమస్య ఏమిటి అంటే, ఆదాయం వస్తుంది కానీ అది ఎలా ఖర్చయిపోతుందో నీకు కూడా తెలియటం లేదు. నెల పూర్తి అవ్వకుండానే నీ దగ్గర ఉన్న డబ్బంతా కూడా పూర్తిగా అయిపోతుంది కదమ్మా. అక్కడి నుంచి మిగిలిన రోజులు ఎలా గడపాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉంటున్నావు కదా. నీ కుటుంబానికి కావలసిన అవసరమైనవి చేయటానికి ఎంతో ఇబ్బంది పడుతున్నావు. కొన్ని సమస్యలు తొలగాలి అంటే నువ్వు చేయవలసిన పరిహారం ఒకటి ఉంది తల్లి. నేను చెప్పిన ఈ పరిహారం చక్కగా చేసుకుని మంచిగా నీ పరిస్థితులు అనేవి మార్చుకో తల్లి. గురువారం సాయంత్రం కానీ లేదంటే శుక్రవారం ఉదయం 6 గంటల లోపు కానీ నువ్వు ఈ దీపారాధన అయితే చేయాలమ్మా. అదేమిటి అంటే ఉప్పుతో దీపారాధన చేయాలి తల్లి. ఒక ప్రమిద తీసుకుని, పెద్ద ప్రమిద తీసుకుని దాని నిండా కళ్ళు ఉప్పు తీసుకోవాలమ్మా. దాని మీద 2 ప్రమిదలు పెట్టాలి. అందులో ఆవు నెయ్యేసి 3 ఒత్తులు వేయాలి. ఈ విధంగా చేసిన తర్వాత దీనిని ఒక రాగి ప్లేటు కానీ ఇత్తడి ప్లేట్లో కానీ పెట్టుకోవాలి. నువ్వు ఈ దీపారాధన గురువారం సాయంత్రం నా ముందు వెలిగించినా పర్వాలేదు, లేదంటే శుక్రవారం ఉదయం 6 గంటల లోపు లక్ష్మీ అమ్మవారి ముందు వెలిగించినా పర్వాలేదు తల్లి. నువ్వు ఈ 2 సమయాలలో ఎప్పుడైనా ఈ దీపారాధన చేసి చూడు తల్లి. ఇలా చేస్తూ ఉంటే నీ ఆర్థిక ఇబ్బందులు అనేవి తొలగిపోతాయి. ధనరాబడి అనేది నీకు కలుగుతుందమ్మా. ఈ పరిహారం నీకు ఎంతో మంచిగా ఫలిస్తుందమ్మా. ఎందుకంటే అమ్మవారికి రాళ్ళ ఉప్పు అంటే చాలా ఇష్టం తల్లి. లక్ష్మీదేవి ఉప్పులోనే కలువై ఉంటుంది. కాబట్టి తప్పకుండా గురువారం సాయంత్రం కానీ శుక్రవారం ఉదయం కానీ ఈ దీపారాధన చేయి తల్లి. నీకున్న ఆర్థిక ఇబ్బందులు అన్నీ తొలగిపోయి ధనరాబడి అనేది కలుగుతుంది. నువ్వు ఏ పని చేసినా సరే కలిసి వస్తుంది. ఖర్చులు తగ్గుతాయి. మీ కుటుంబం ఆనందంగా సంతోషంగా ఉంటుంది.
ధనం మూలం ఇదం జగత్ అని అంటారు కదా తల్లి. ధనంతోనే అన్నీ ముడిపడి ఉన్నాయి. కాబట్టి నీ ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవటానికి చక్కటి మార్గం తల్లి. చాలా సింపుల్ మార్గం తల్లి. ఈ దీపారాధన చేసుకుని ఆనందంగా, సంతోషంగా ఉండు తల్లి అనేది మన బాబాగారు విభూతి తాకిన వారి గురించి అయితే ఇలా చెబుతున్నారు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఉప్పు దీపారాధన అనేది చాలా మంచిదండి. నేను చేసుకుంటూ ఉంటాను. మీకు వీడియోలో చెప్పిన విధంగా ఉప్పు దీపారాధన చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో అడగండి. సర్వే జనా సుఖినో భవంతు. సమస్తం సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. జై సాయిరామ్.